తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీపై విధి విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని ఆదేశించారు. కట్ ఆఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా చూడాలని, ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాలని రుణమాఫీ వ్యవసాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాగా గత ఏడాది డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ముందే చెప్పినట్లు డిసెంబర్ 9న రుణమాఫీ అమలవుతుందేమో అని రైతులు భావించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అమలు కాలేదు. సీఎం తాజాగా తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మొత్తంగా తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 2 లక్షల రూపాయల రుణమాఫీపై విధి విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్ పద్మ. తెలంగాణలో ఒక్కసారిగా ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం రైతుల్లో పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇదే నిర్ణయాన్ని డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం రోజే చేయాల్సిందే. అయితే అనివార్య కారణాల వల్ల రైతు రుణమాఫీ అనేది ఇంత లేట్ కావడం జరిగింది. దీనికి సంబంధించి సమన్వయం చేస్తూ పూర్తి స్థాయిలో రైతు అగ్రికల్చర్ సంబంధించిన అధికారులతో పాటు రైతు సమన్వయ కమిటీకి సంబంధించిన అధికారులను కూర్చొని రివ్యూ కూడా చేయడం జరిగింది. కీలక నిర్ణయం 2 లక్షల రూపాయలు రైతుకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 లోపల పూర్తి స్థాయిలో అన్ని అమలు కావాలి సంబంధించినటువంటి అధికారులకు ఆదేశించడం జరిగింది. అయితే రుణమాఫీ సంబంధించినటువంటి ఈ 2 లక్షలకు సంబంధించి పూర్తి స్థాయిలోనే అధికారులకు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో అమలు పరచాలి. ఎవరైతే రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం పెట్టుకున్నటువంటి నిబంధనలు ఆ ప్రకారం పూర్తి స్థాయిలో 2 లక్షలు రుణమాఫీ చేయాలనేది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా తెలంగాణలో రైతులు ఆనందం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో అనేక మార్లు గత ప్రభుత్వాలు చేసినట్టు హామీలు నెరవేరకపోయినా ఇప్పుడు రైతులకు తీపి కవర్గా చెప్పవచ్చు. ఈ ప్రభుత్వం తీసుకున్నట్టు ఈ నిర్ణయం ఇప్పుడు ఆల్రెడీ మురుగశిర కార్తీ దాటి పంట పొలాలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు గాను రైతులు సంబంధించిన బ్యాంకులకు కానీ తిరుగుతున్నటువంటి పరిస్థితి. అదే క్రమంలో ఇప్పుడు రుణమాఫీ కావడం కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఒక్కసారిగా రైతులకు ఊరటనిచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చూసినటువంటి ప్రేమానురాగాల మధ్య ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణలో సంబంధించినటువంటి ప్రభుత్వం రైతుల పట్ల ఇస్తున్నటువంటి 2 లక్షల రుణమాఫీతోనే రైతులకు పెద్ద ఊరట వచ్చిందని కూడా చెప్పవచ్చు పద్మ. ఇది తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ సంబంధించినటువంటి ఇష్యూ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.